See the figure. ఈ ఫిగర్ చూసి angle x plus angle y plus angle z చెప్తారు. A good concept in the geometrical concept. Geometry concept తో good concept వస్తుందండి ఇక్కడ. చూడండి ఇలా అన్నప్పుడు ఏం చేయాలంటే we draw a line which is parallel to these two lines. ఈ రెండు లైన్లకు ఒక parallel లైన్ మనం డ్రా చేయాలి. ఇది మనం we have to assume L is parallel to M is parallel to L, then L is parallel to M is parallel to L. ఇలా తీసుకున్నప్పుడైతే ఇదేమవుతుందంటే ఇక్కడ ABCD అనే పదం తీసుకున్నాం అనుకోండి. ఈ లైన్ అనేది ఇక AB లైన్ అనేది N లైన్ కి ట్రాన్స్వర్సల్ లైన్. ట్రాన్స్వర్సల్ లైన్ యొక్క సంబంధం మెయిన్ సిద్ధాంతం ఏంటి? ఒకవైపు ఉన్నటువంటి ట్రాన్స్వర్సల్ లైన్ కి అంటే తిరిగే రేఖకు ఒకవైపు ఉన్నటువంటి అంతర కోణాలు మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ y అనేది ఏమవుతుంది? బైసెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ y/2 అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది? యాంగిల్ y/2. సో సమ్ ఆఫ్ దిస్ టూ యాంగిల్స్ విల్ బి ఈక్వల్స్ టు 180 డిగ్రీ. దట్ మీన్స్ యాంగిల్ x ప్లస్ యాంగిల్ y/2 ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీ. ఇక్కడ కూడా మీరు గమనించండి, యాంగిల్ y/2 ప్లస్ యాంగిల్ z ఇస్ ఈక్వల్ టు 180. The sum of the internal angles one side of the transversal line is goes to 180 degree. ఈ రెండు యాడ్ చేద్దామండి. ఇప్పుడు యాంగిల్ x ప్లస్ యాంగిల్ y/2 ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీ. అగైన్ యాంగిల్ y/2 ప్లస్ యాంగిల్ z ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీ. యాడ్ ద టూ వాల్స్. యాంగిల్ x ప్లస్ యాంగిల్ y/2 ప్లస్ యాంగిల్ y/2 plus angle z is equal to 180 plus 180 360 degree. Here y/2 goes to y. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? యాంగిల్ x plus angle y plus angle z is equal to 360 degree. So this is the main system for the geometry concept. Follow our channel and subscribe.